తనను పెళ్లి చేసుకుని కొన్ని రోజుల తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన భర్తను చితకబాదింది భార్య. పిల్లలు లేరని తనను వదిలిపెట్టి మరో యువతితో ఉంటున్న భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన కలకలం రేపింది. రామవరంలో భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది భార్య. నాలుగేళ్ల క్రితం సాంబశివరావు శైలజకు వివాహమైంది. వీరికి సంతానం కలగలేదు. పిల్లలు లేకపోవడంతో సాంబశివరావు భార్యను వేధిస్తూ వచ్చాడు. పలుమార్లు భార్యపై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. భర్త వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లింది శైలజ. ఇదే అదునుగా భావించిన సాంబశివరావు మరదలికి దగ్గరయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని భార్య తరపు బంధువులకు సమాచారం అందించాడు. దీంతో శైలజ భర్తపై ఆగ్రహాన్ని పెంచుకుంది. కుటుంబ సభ్యులతో భర్త ఇంటికి వచ్చిన శైలజ ఆవేశంతో ఊగిపోతూ అతనిపై దాడి చేసింది. తనకు అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనను పెళ్లి చేసుకుని కొన్ని రోజుల తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన భర్తను చితకబాదింది భార్య. పిల్లలు లేరని తనను వదిలిపెట్టి మరో యువతితో ఉంటున్న భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన కలకలం రేపింది. రామవరంలో భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది భార్య. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, కొత్తగూడెం మండలం రామవరం చెందిన సాంబశివరావు అనే వ్యక్తి తను 5 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఈ వివాదానికి సంబంధించి శైలజ అనే మహిళని 5 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత అయితే వాళ్ళకి పిల్లలు లేకపోవడంతో గత 2 సంవత్సరాల నుంచి వివాదం జరుగుతుంది. ఈ వివాదం జరుగుతున్న నేపథ్యంలో భార్య శైలజ పుట్టింటి దగ్గరనే ఉంటుంది. అయితే గత 2 సంవత్సరాల నుంచి పుట్టింటి దగ్గర ఉంటున్న నేపథ్యంలో శైలజకి సాంబశివరావు మధ్య వివాదం సాగుతున్న నేపథ్యంలో సాంబశివరావు వరుసకి మరదలు అవుతున్న మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో తను ఆమెను పెళ్లి చేసుకున్నట్టుగా ఈ భర్త తరపు వాళ్ళకి సమాచారం అందించడం జరిగింది. అంటే భర్త తరపు వాళ్ళ నుంచి భార్య తరపు శైలజ కుటుంబ సభ్యులకి సమాచారం అందించడం జరిగింది. దీంతో వాళ్ళు ఆగ్రహంతో ఈ రోజు సాంబశివరావు ఇంటి ముందుకు వచ్చి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఈ శైలజ బంధువులతో సాంబశివరావు కూడా వాగ్వాదం జరిగింది. ఆ ఇంట్లోనే అంటే సాంబశివరావు 2వ పెళ్లి చేసుకున్నాను చెప్తున్న మహిళతో ఇంట్లోనే ఉండటంతో వీళ్ళకి ఆగ్రహం కట్టలు దించుకుంది. ఆ నేపథ్యంలో ఇంటి ముందు ఆందోళన నిర్వహించడం, సాంబశివరావు మీద దాడి చేయడం, శైలజ తరపున బంధువులు దాడి చేయడం జరిగింది. ఈ ఘటన నేపథ్యం అంటే తాను పెళ్లి చేసుకున్న తర్వాత తనకు విడాకులు ఇవ్వకుండా తనని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నప్పటికీ నేను సహిస్తూ ఉన్నప్పటికీ తనని చాలా చిత్రహింసలకు గురి చేశారని భార్య శైలజ ఆరోపిస్తుంది. ఆ ఆరోపిస్తున్న నేపథ్యంలోనే తనకు విడాకులు లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటా అంటూ నిరసన వ్యక్తం చేసింది. ఈ గొడవ జరుగుతున్న సందర్భంలో పోలీసులు కూడా వచ్చి ఈ కేసుని అంటే భర్తని కొడుతుంటే వాళ్ళు విడిపించడం జరిగింది. ఈ వివాదం ఇలా కొనసాగుతున్న పరిస్థితి తనకి న్యాయం జరగాలంటూ భర్త ఇంటి ముందే శైలజ ఆందోళన చేస్తున్న పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. రైట్ భూపాల్.
4 ఏళ్ల క్రితం సాంబశివరావు శైలజకు వివాహం అయింది. వీరికి సంతానం కలగలేదు. పిల్లలు లేకపోవడంతో సాంబశివరావు భార్యను వేధిస్తూ వచ్చాడు. పలుమార్లు భార్యపై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. భర్త వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లింది శైలజ. ఇదే అదునుగా భావించిన సాంబశివరావు మరదలికి దగ్గరయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని భార్య తరపు బంధువులకు సమాచారం అందించాడు. ఎన్నో గొడవలు అయినా కూడా సర్దుకపోయినా వాడితోటి పిల్లలుగా అన్న విషయం కూడా మర్చిపోయి నేను సర్దుకపోయినా ఆయనతోటి. అయినా కూడా నాకు చెప్పా చేయకుండా ఊర్లో పోయి పెళ్లి చేసుకున్నాడు దాన్ని మాతల్ని. నాకు విడాకులు కూడా ఇవ్వలే. విడాకులు లేకుండా ఎట్లా పెళ్లి చేసుకున్నాడు వాడు? నాకు సమయం కావాలి వాడు. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పమను. నాకు న్యాయం జరగాలి. నేను నా జీవితం ఏమైపోవాలా? నేను ఎట్లా బతకాలా? నాకు అన్యాయం చేసి మా వాళ్ళు కష్టపడి పెళ్లి చేసి ఎందుకైనా నాకు న్యాయం కావాలి. వాడు న్యాయం చెప్పేదాకా నేను కళలు ఇక్కడ నుంచి ఇక్కడనే కూర్చుంటా. అవసరం టెంట్ వేసుకొని కూర్చుంటా. తర్వాత